జనహృదయ నేత, రాయలసీమ ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా అద్భుత పాలన చేసిన మా అధినాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు వల్లంబాయ్ హృషికేశవరెడ్డి ఎంబీఏ, వైఎస్ఆర్ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షులు జమ్మలమడుగు. డిసెంబర్ 21 తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు, అంతేకాదు ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన నిరుపేద కుటుంబాలందరికీ కూడా ఇదొక పండగ దినం, ఇదొక పర్వదినంగా భావిస్తారు. కారణం, జననేత జగన్మోహన్ రెడ్డి జన్మించిన రోజు డిసెంబర్ 21. ప్రతి ఇంట్లోనూ వారి కుమారుడు జన్మిస్తే ఆ జన్మదినాన్ని ఎంత గొప్పగా జరుపుకుంటారో, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని కుటుంబాలలో కూడా అటువంటి వాతావరణమే ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, నిజాయితీగా మాట్లాడాలంటే, మా పార్టీ మోసం చేత ఓడించబడిన తర్వాతనే జననేత జగన్మోహన్ రెడ్డి యొక్క విలువ, పాలన, సంస్కరణ, సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యము, వ్యవసాయము, వీటి ప్రాధాన్యత, వీటి సంస్కరణ, వీటి పాలన ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు ఇది సత్యం. ఇది మేమేదో జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా ప్రేమించే అభిమానులమైన మేము మాట్లాడే మాట కాదు. ఇది రాష్ట్రంలో నుండే ప్రతి మనిషి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ చెల్లెలను కదిలిచ్చినా కూడా జగన్ గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తున్నారు. సందర్భం వస్తే ఏ పల్లెలేకు పోయి ఏ రైతును కదిలిచ్చినా కూడా జగన్ యొక్క వ్యవసాయానికి ఆయన చేసిన పాలన, సంస్కరణ, రైతు భరోసా, ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్, ఎరువులు, ఇత్తనాలు, పంపిణీ కార్యక్రమాలు, రైతు భరోసా ద్వారా ఇచ్చిన పంట పెట్టుబడి డబ్బులు, అకాల వర్షాలు వచ్చినప్పుడు 30 దినాలలోనే ఆయన ఇచ్చిన డబ్బులు ఒకటేమిటి, ఏ చిన్న పిల్లోని కదిలిచ్చినా కూడా ఈరోజు జగన్మామ ఎంత గొప్పవాడు, మా విద్య కోసం ఆయన ఎంత తాపత్రయపడినాడని చెప్పి అద్భుతంగా చెప్పగలిగిన పరిస్థితి. ఇంగ్లీష్లో అనర్గళంగా వాళ్ళ మామ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు మాలాంటి పేదరిక కుటుంబాల్లో జన్మించిన పిల్లలు. అందుకే ఇది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకో, లేకపోతే భారతమ్మైనటువంటి ఆయన శ్రీమతి అయినటువంటి భారతమ్మకో, వారి ఇరువురి ప్రేమకు జన్మించినటువంటి వారి కూతుర్లకు సంబంధించినటువంటి బర్త్డే కాదు. ఇది యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి జన్మదినం. మరీ మేము ఎందుకు ఎక్కువ ఆనందపడతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే, మా నాయకుడిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఇంత గొప్పగా ప్రేమిస్తున్నారు, ఇంత గొప్పగా అనుకుంటున్నారు అనే భావన మా హృదయానికి స్పర్శ కలిగినప్పుడు ఇక్కడ ఉండే అభిమానులందరూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ ఆనందపడతాం, ఎక్కువ గర్వపడతాం. ప్రజెంట్ మా ఫీలింగ్స్ కూడా అవే. మా లోపల ఉండే ఉద్వేగము, ఆనందము అవే. మేము ఎక్కడా కానీ మా పార్టీ ఓడిందని కానీ, మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదని కానీ, లేకపోతే నేనేదో ఎమ్మెల్యే కాలేదని బాధ కానీ, రాగినాయపేస కూడా మాకు లేదు. అది ఓడిన ప్రారంభ దశలో ఉన్నది, 1 నెల రోజులు, 2 నెలలు. ఇప్పుడు లేదు. కారణం, ఈ రాష్ట్రంలోని ప్రజలు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, అభిమానము, ఆయన పాలన పట్ల ప్రజలకు ఉండే నమ్మకం. ఆయన గురించి చెప్పాలంటే, సంక్షేమ పథకాల గురించి చెప్పాలనా, లేకుంటే విద్య గురించి చెప్పాలనా, మెడికల్ కాలేజీలు 17 సాధించినాడని చెప్పాలనా, లేకుంటే పోర్ట్లు సాధించినాడని చెప్పాలనా, నాడు నేడు కింద రాష్ట్రంలోని కొన్ని వేల పాఠశాలలు బాగు చేసినాడని చెప్పాలనా, వ్యవసాయానికి పెద్దపీట వేసినాడని చెప్పాలనా, లేకుంటే సంక్షేమ పేరుతో ప్రతి పేదరికానికి అండగా నిలబడగలిగి 4 పచ్చడి మెతుకులు తినగలిగిన స్థితిని కల్పించినాడని చెప్పాలనా, లేకపోతే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మేనిఫెస్టో ఎవరికి తెలియదు, నాకే తెలియదు మేనిఫెస్టో పూర్వం 20 ఏళ్ళ కిందట. అంటే
దానికి ప్రాధాన్యత లేదు, దానికి విలువ లేదు. పాలకులు అట్లా చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల కంటే ముందు ఏ హామీలు అయితే ఇస్తుందో మేనిఫెస్టో ద్వారా ఆ హామీలను ఏ విధంగా అమలు చేయాలా అంటే, ఒక భగవద్గీతలో ఉండే ప్రవచనాలను ఏ విధంగా అయితే మనం పాటిస్తామో, ఒక ఖురాన్లో మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనాలను ఏ విధైతే గట్టిగా పట్టుకోగలుగుతామో, బైబిల్లో చెప్పినటువంటి ఏవైతే ప్రవచన సూక్తులను మనం స్వీకరించగలిగి ముందుకు నడవగలుగుతామో, మేనిఫెస్టో అంశాలు కూడా అంతే అన్న సంగతిని ఈ భారతదేశంలో ఉండే ప్రతి రాజకీయ పార్టీకి పరిచయం చేసిన వాడు, ప్రతి హృదయాన్ని ప్రశ్నించడానికి కావాల్సిన స్థితిని తీసుకొచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి. కులం లేకుండా, మతం లేకుండా, ప్రాంతం లేకుండా, రాజకీయ పార్టీలతో భేదం లేకుండా అందరినీ అంబేద్కర్ ఆశించినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులకు ఆధారంగా అర్హత కలిగిన ప్రతి మనిషిని ప్రేమించగలిగినాడు. ప్రతి మనిషికి రాజ్యాంగబద్ధంగా అందించవలసినటువంటి ప్రయోజనాలను అందించినాడు. శత్రువుల పిల్లలకు కూడా గుండెకు ఆపరేషన్ చేయించగలిగినాడు. శత్రువుల పంటకు కూడా నీళ్లు అందించగలిగినాడు. శత్రువుల కుటుంబాలకు కూడా పచ్చడి మెతుకులు పెట్టగలిగినాడు. ఇది ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి గొప్ప నాయకుడు. సంక్షేమం పేరుతోనూ, అభివృద్ధి పేరుతోనూ, నిష్పక్షపాతంగా ఉండే విషయంలోనూ, మాట ఇస్తే మాట మీద నిలబడే విషయంలోనూ రాజకీయాలు ఇదిగో ఇట్లా చేయాలా, ఇదిగో పాలన అంటే ఈ విధంగా ఉండాలా, సంస్కరణ అంటే ఈ విధంగా ఉండాలా. సంస్కరణ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక 10 పేజీలు చెప్పాల్సి వస్తుంది ఆయన గురించి. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళు పాలన చేసినాడు, ఏ సంస్కరణ లేదు. పాత చింతకాయ పచ్చడి ఎట్లుంటుందో జీవితం అంతా అట్లనే ఉండేది. కానీ జగన్ వచ్చిన తర్వాత గ్రామ గ్రామానికి బాపూజీ గాంధీ తాత కలలు కన్న కలలను సాకారం చేసినటువంటి నాయకుడు, సాకారం చేసినటువంటి మనవడు జగన్మోహన్ రెడ్డి. గాంధీజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఉండాలా. సచివాలయం అంటే ఆయన ఉద్దేశంలో, గాంధీ గారి ఉద్దేశంలో సచివాలయం అంటే ప్రభుత్వం అక్కడ ఉండాలా అని. ఏ గ్రామస్తుడైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ పేరుతోనో, ఆర్డీఓ ఆఫీస్ పేరుతోనో, కలెక్టర్ ఆఫీస్ పేరుతోనో, లేకుంటే రాష్ట్రంలో ఉండే సచివాలయం పేరుతోనో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా ప్రతి గ్రామానికి ఒక ప్రభుత్వం అక్కడే నడవాలంటే సచివాలయం ఉండాలని కోరుకున్నాడు. అదే గ్రామ స్వరాజ్యం. దేశానికి ఏ విధంగా స్వరాజ్యం వచ్చిందో ప్రతి గ్రామానికి స్వరాజ్యం రావాలంటే పరిపాలన అక్కడే జరగాలని చెప్పినాడు. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఇప్పటి వరకు బాపూజీ కన్న కలలను సాకారం చేసినటువంటి మనవడు జగన్మోహన్ రెడ్డి. గ్రామానికి సచివాలయం ఏర్పాటు చేసినాడు. గ్రామంలో 14 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను ఏర్పాటు చేసినాడు. అందుకు కావాల్సిన పరిపాలన సెటప్ అంతా ఏర్పాటు చేసి ఏ పల్లెలో ఆ పల్లెలో వారికి ఏం కావాలనో అక్కడే పరిష్కారం అవుతుంది. ఇది సంస్కరణ. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని, సేవకుని ఏర్పాటు చేసి వారికి కావాల్సిన మంచి చెడ్డలు చూడగలిగినాడు. చూడి, ఇది సంస్కరణ. గ్రామానికి అంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి రైతుల యొక్క విత్తనాలను, ఎరువులను నకిలీనా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి కావాల్సిన పరీక్ష చేసే పరీక్ష ల్యాబ్స్ను ప్రతి నియోజకవర్గంలోనూ ఏర్పాటు చేసినాడు. ఇంటిగ్రేట్ ల్యాబ్స్ అంటారు. అంతకుముందు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల ఉండేటి ఇంటిగ్రేట్ ల్యాబ్స్. 3 చోట్ల, తిరుపతిలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి. ఈరోజు 120 చోట్ల, 130 చోట్ల ఉన్నాయి. అంటే మున్సిపాలిటీస్ తప్పిస్తే వ్యవసాయం ఉండే ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఇంటిగ్రేట్ ల్యాబ్ తీసుకొచ్చినాడు. ఇది సంస్కరణ. గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులను ఉంచి సలహాలు ఇప్పించగలిగినాడు. ఏ సీజన్లో ఏ పంట వేయాలా, ఏ పంటకు ఏ ఎరువులు వేయాలా, ఏ విత్తనాలు చల్లాలా, ఏ మందులు పెట్టాలా, ఏం కథ అనే సలహాలను వ్యవసాయ అధికారుల ద్వారా ఇప్పించగలిగినాడు. అక్కడే ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయించగలిగినాడు. ఇది సంస్కరణ. ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టినాడు. డిజిటల్ ఎడ్యుకేషన్ను పరిచయం చేసినాడు. పిల్లలకు 8-9 పిల్లలకు ఐప్యాడ్స్ ఇచ్చినాడు. ఇది సంస్కరణ. సంక్షేమ పథకాల పేరుతో నిరక్షరాస్యతను పోగొట్టేదానికోసం, అక్షరాస్యతను పూర్తిగా సాధించేదానికోసం బడికి పంపండి, మీ పిల్లలను పనికి పంపొద్దు అని చెప్పి అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు ప్రతి తల్లి అకౌంట్లో జమ చేసినాడు. చూడి, ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్స్ అనే ఫుల్ అయిపోయినాయి సీట్లు అని చెప్పి బోర్డు వచ్చే పరిస్థితి వేసినాడు. చూడి, ఇది సంస్కరణ. ఇది సంస్కరణ. మహిళలకు పూర్తి గౌరవాన్ని ఇచ్చి, రాజకీయ స్వేచ్ఛనిచ్చి 33% కంటే ఎక్కువ రిజర్వేషన్ను
తన వ్యక్తిగతంగా కల్పించినాడు. ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలకు చోటు కల్పించినాడు పదవులలో. ఈరోజు ఇంతమంది మహిళలు రాజకీయాల్లోకి రాగలిగినారు, ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి సంస్కరణ, స్త్రీలకు మా పార్టీ ఇచ్చినటువంటి గౌరవం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ మేము ఎంతమంది కనిపిస్తామో దాదాపుగా అంతమంది మా చెల్లెళ్ళే కనిపిస్తున్నారు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేయగలిగినాడు కాబట్టి, మంచి పరిపాలన అందించగలిగినాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలోనూ తన పెద్ద కొడుకు జన్మించిన రోజుగా భావించి పండగ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరం అక్కా చెల్లెళ్ళు కానీ, అన్నా తమ్ముళ్ళు కానీ, అన్నా చెల్లెళ్ళం కానీ అందరం ఒక చోట కలుసుకొని ఫస్ట్ మొట్టమొదట ఈశ్వరుని అవతారమైనటువంటి రుద్రావతారమైనటువంటి రుద్రుని యొక్క అవతారమైనటువంటి ఆంజనేయ స్వామి గుడాయపల్లె గ్రామంలో ఇక్కడ ఆ దేవదేవునికి పూజలు అర్పించి నిండు 100 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఆయన ఆశీర్వదించుతుందని చెప్పి ప్రార్థనతో ప్రారంభించినాం. ఈ నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు అక్కడ ఉంటే వారికి పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ కార్యక్రమం. ఆ తర్వాత కొరపాడు గ్రామంలో రక్తదానాన్ని ఏర్పాటు చేయగలిగినాం. ఆ తర్వాత రామాపురం గ్రామంలో ఊరంతటికి భోజనాన్ని ఏర్పాటు చేసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇంకా సాయంకాలం 3 గంటలకు కానపల్లె గ్రామంలో బర్త్డే కేక్, జగన్మోహన్ రెడ్డి కేక్ కటింగ్ ఉంది. అక్కడ కార్యకర్తలతో సమావేశం ఉంది. 5 గంటలకు వైఎంఆర్ కాలనీ 5వ వార్డులో కూడా కార్యకర్తలతో కలిసి బర్త్డే వేడుకలు జరుపుకొని కార్యకర్తలతో సమావేశం ఉంది. ఇలా 8:30కు ప్రారంభమైనటువంటి ఈ జన్మదిన వేడుకలు సాయంకాలం 6-7 వరకు కొనసాగుతూనే ఉంటాయి. అది ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గమే కాదు, 175 నియోజకవర్గాల్లోనూ. ఈరోజు ఇంకా ప్రొద్దుటూరులో ప్రత్యేకం ఏంటంటే అన్ని గ్రామాలలోనూ, అన్ని మున్సిపల్ వార్డులలోనూ జన్మదిన వేడుకలు చేస్తున్నాం. అంటే 41 మున్సిపల్ వార్డులలోనూ, 30 గ్రామ పంచాయతీలలోనూ, 30 గ్రామ పంచాయతీలలో పెద్ద పంచాయతీలు ఉండే చోట అనేక రకాలుగా యూనిట్లు చేసినాం. ఏ కాలనీకి ఆ కాలనీకి. అంటే 117 చోట్ల ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలో. 117 చోట్ల ఒక్కొక్క చోట 100 మంది, 80 మంది, 200 మందితో కార్యకర్తలతో, గ్రామస్తులతో సమావేశమై జన్మదిన వేడుకలను జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకుంటున్నారు. ఇది చరిత్ర. దేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుని పట్ల నిజమైనటువంటి ప్రేమను కలిగి, నిజమైనటువంటి ఆయన జన్మదినాన్ని వేడుకగా, పండగ దినంగా భావించుకొని, ఇది ఏదో పార్టీ కార్యక్రమం కాబట్టి ఆదేశించింది కాబట్టి రావాలని అనుకుంటే, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి నాకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా జగన్ కోసం వస్తా. ఇది సత్యం. ఇది సత్యం ప్రజలారా. నాకు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా పార్టీ ఆదేశించింది కాబట్టి జగన్ కోసం వస్తా. ఎందుకు? నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కాబట్టి. నేను రాకపోతే ఆయన టికెట్ ఇయ్యడు. వీళ్ళకేం టికెట్ ఇస్తారన్నా? ఇన్ని వేల మందికి ఏం టికెట్ ఇస్తారు? వీళ్ళలో ఎవ్వరు ఎమ్మెల్యేలు కాదు. మరి వీళ్ళలో ఎవ్వరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో పదవిని ఆశించి, కాంట్రాక్ట్ని ఆశించి, ప్రయోజనం ఆశించి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఏ ప్రయోజనము పొందకుండా వచ్చినారంటే నిజమైనటువంటి ప్రేమ ఆయన పట్ల ఉంది. నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన్ని ప్రేమించి ఆయన బాగుండాలని కోరుకొని వచ్చిన వాళ్ళే ఈ సోదరులు, సోదరీమణులు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది జన్మదిన వేడుకలు చేసుకుంటారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కారణ జన్ముడే. నిజంగా జగన్మోహన్ రెడ్డి భగవంతుని ఆశీస్సులతో ప్రజాక్షేమం కోసం, ప్రజాహితం కోసం జన్మించిన వాడని చెప్పి మేము భావిస్తున్నాం. అనతి కాలంలోనే తప్పనిసరిగా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయగలుగుతాడు. ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చగలుగుతాడు. ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రంగా, విద్య విషయంలో ప్రథమ స్థానంలోను, రైతాంగానికి ప్రథమ స్థానంలోను, సంక్షేమానికి ప్రథమ స్థానంలోను ఈ రాష్ట్రాన్ని నిలపగలిగినటువంటి పరిపాలన సుదీర్ఘకాలం ఈశ్వరుని దయ వల్ల చేయగలుగుతాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కాన్స్టిట్యున్సీలోని అందరి వైపు నుంచి మా నాయకునికి, మా ప్రియతమ ఆత్మీయ నాయకునికి, మామూలు నాయకుడు కాదు, మాకు ఆత్మీయ నాయకుడు, మా గుండె పొరల్లో నుంచి వచ్చే మాట. ఇది నాలుక మీద నుంచి వచ్చే మాట కాదు మిత్రులారా, నాభి దగ్గర నుంచి వచ్చే మాట. నాలుక మీద మాట్లాడే మాటలు వేరు, నాభి దగ్గర నుంచి వచ్చే మాట వేరు. మా నాయకుడికి సంబంధించిన ఏ మాట అయినా మా నాభి దగ్గర నుంచే వస్తుంది. మా ప్రియతమ ఆత్మీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శక్తిని, ధైర్యాన్ని
ఆ శివపార్వతులు ప్రసాదించాలని అవసరం అనుకుంటే ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాం. మా ఆయుష్లో తలా ఒక్క రోజైనా తగ్గించి ఆయనకు పెంచి నిండు 100 సంవత్సరాలు ఆయన జీవించి రాష్ట్రానికి మేలు చేయాలని కోరుకుంటూ సెలవు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.